మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఇది మన పాఠం. మనశ్శాంతి లేని వాళ్ళంతా ప్రశాంతంగానండి ఈ పాఠాన్ని. మనశ్శాంతి అంటే ఏంటి? మనిషికి ఆహారము, నిద్ర, నీరు, గాలి ఇవన్నీ ఎంత అవసరమో మనశ్శాంతి కూడా అవసరం. మనశ్శాంతి లేకుండా ఉంటున్నాడు అనుకోండి, ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికి ప్రశాంతంగా మనశ్శాంతిగా పడుకోవాలి. మనశ్శాంతి లేకుండా పడుకుంటున్నాడు అనుకోండి, ప్రతిరోజు శాస్త్రవేత్తలు చెప్పిన లెక్కల ప్రకారంగా ఉన్న ఆయుష్కాలం కంటే 10 సంవత్సరాలు ముందే చచ్చిపోతాడట. ఈ మనశ్శాంతి లేకపోవటం వల్ల కొన్ని హార్మోన్స్ విడుదలయ్యి ఆయుష్కాలాన్ని తగ్గించేస్తున్నారు. అంటే మనిషికి మనశ్శాంతి చాలా అవసరం. ప్రశాంతత, టెన్షను, ఒత్తిడి, భయము, ఆందోళన ఇవేమీ లేకుండా ఉండటమే మనశ్శాంతిగా ఉండటం. టెన్షన్ పడిపోవటం, భయపడిపోవటం, ఏవేవో ఆలోచించేసుకోవటం, ఇలా ఉంటున్నారంటే మనశ్శాంతి లేదని అర్థం. అందుకే చాలామంది అంటుంటారు, మా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదండి, ఇంట్లో మనశ్శాంతి ఉండలేదని బయటకు వస్తే ఇక్కడ కూడా ఉంచట్లేదని ఇలా అంటుంటారు కదా. అంటే మనశ్శాంతి లేక బాధపడుతుంటారు చాలామంది. ప్రశాంతి అని పేరెట్టుకుంటారు, కానీ వాళ్ళకు కూడా ఏముండదు, ప్రశాంతత ఉండదు. శాంతమ్మ అని పేరెట్టుకుంటారు, వాళ్ళకే మనశ్శాంతి ఉండదు. అంటే పేరుల్లో ఉంటున్నాయి కానీ జీవితాల్లో మనశ్శాంతి ఉండట్లేదు. అంతే. ఈ మధ్య క్రైస్తవులు షాలోం అంటారు, విన్నారు ఇది? అందరికీ షాలోం అంటే ఏంటి? శాంతి. అంటే శాంతి కలగాలనా? అంతే దాని అర్థం. వందనాలు చెప్పుకోమంటే మళ్ళీ శాంతి అని మొదలెట్టారు. చెప్పుకున్నంత మాత్రాన్ని శాంతి వస్తుందా? శాంతి దూత అని కేయపాలు, అతని పేరే శాంతి దూత, కానీ పాపం అతనికే శాంతి లేదు. మొన్న మీడియాలో అంటున్నాడు, మా కుటుంబంలో 4 ఉన్నాం, నాకు ఒక్కొక్కటే పడింది అంటున్నాడు. ఇప్పుడు 4 పడాలి కదా, మరి ఒక్కొక్కటే పట్టడం ఏంటి? సరే, అతనికి ప్రశాంతత లేదు. అంటే సమాజంలో ఈరోజు జనాల్లో పైకి మామూలుగా కనపడుతున్నా, పైకి నవ్వుతున్నట్టున్నా, రియల్గా చెప్పాలంటే మనశ్శాంతి లేదండి ఎవరికి. పైకి నవ్వుతున్నంత మాత్రాన ప్రశాంతంగా ఉన్నట్టుకుంటే పొరపాటు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును అన్నాడు. అంటే పైకి నవ్వుతున్నా లోపల ఏముండొచ్చు? చాలా బాధలో ఉన్నాడు పాపం, చాలా టెన్షన్లో ఉన్నాడు, చాలా ఒత్తిడి, చాలా భయం, ఆందోళన. ఇలాగ మనశ్శాంతి లేకపోవటం వల్ల సమాజంలో చచ్చిపోవాలనుకోవటం, అనారోగ్యం పాలవటం ఇలా జరుగుతుంటాయి. ఇక కొంతమంది అయితే మనశ్శాంతి కోసం హిమాలయాలు వెళ్ళిపోతుంటారు. ప్రశాంతంగా బతకాలి బాబు, ఈ టెన్షన్లు, ఒత్తిళ్ళు ఏమీ లేకుండా ఉండాలంటే ఎక్కడికో జనాలు లేని దూరం వెళ్ళిపోదాం అని హిమాలయాలకి, ఎత్తైన పర్వతాలకి, అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుందంట? మనశ్శాంతి దొరుకుతుంది. నీకు ఎందుకు మనశ్శాంతిగా ఉందా అనిపించింది అక్కడ? ఇంతకీ నీకు మనశ్శాంతి రాలేదు, ఇంతకీ అక్కడ ప్రశాంతంగా ఉందంతే. మనశ్శాంతి అంటే ఎవరో లేని చోట కాడ ప్రశాంతంగా ఉండటం కాదు. అందరూ ఉన్నా కూడా, అందరి మధ్యలో ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉంటావు చూసావు, అది నిజమైన మనశ్శాంతి అంటే. ఇలాగా హిమాలయాలకి అక్కడికి, లేదా మనశ్శాంతి కోసం సినిమాలు చూడటం, మనశ్శాంతి కోసం ఏ కామెడీ స్కిట్లు చూస్తాం, కొంచెం ప్రశాంతంగా కొంచెంసేపు అని ఉందామని, లేదా అలాగా టూర్లు వేసుకుంటూ ఉంటారు. ఏయో కొత్త ప్రదేశాలు చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అని కొంతమంది అనుకుంటే, ఇక ప్రశాంతత, మనశ్శాంతి కోసం కొంతమంది ఇది వేస్తుంటారు. ముందేస్తే ఏమొస్తుందంట? మనశ్శాంతి ఉంటుంది బాబు. వేసినంతసేపు ఇంకే టెన్షన్లో, భయాలు, బాధలు ఉండవు. ఎంతసేపు ఉంటుంది అది? మనశ్శాంతి ఎంతసేపు ఉంటుంది? ఆ కిక్కున్నంతసేపే. మళ్ళీ అంటే మామూలే. అందుకే ఈరోజు సమాజంలో మనశ్శాంతి లేక బాధపడుతున్నారు. బైబిల్లో కూడా ఒక అతను ఈ మనశ్శాంతి లేదని ఏం చేయాలనుకుంటున్నాడో, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 5 దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము. ఏమొస్తానంటే అతనికి దిగులు. అంటే రోజు ఎలాగుంటున్నాడు?
దిగులుతో ఉంటున్నాడు, ఏదో బాధతో ఉంటున్నాడు. మనశ్శాంతి లేకపోవటానికి ఇవి సూచనలు. తర్వాత వణుకు, టెన్షన్ పడిపోతున్నాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రోజు ఏదో దిగులుతో ఉంటున్నారంటే, టెన్షన్గా ఉంటున్నారంటే ఏమి లేదని అర్థం, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. తర్వాత మహాభయం, ఏదో జరిగిపోతుంది, ఇప్పుడు ఏదో కొంప మురిగిపోతుంది, ఏదో అయిపోతుంది, భయంతో. ఈ లక్షణాలన్నీ ఉంటున్నాయంటే వాళ్ళకి ఏం లేదు, మనశ్శాంతి లేదు. ఇలాగ ఈయన కలుగుతున్నాయంట. అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆహా, గొవ్వ వలె నాకు రెక్కలున్నాడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందును. నెమ్మదిగా ఉండటం అంటే మనశ్శాంతిగా ఉంటాను. ఇప్పుడు ఏమనుకుంటాడంట, నాకు రెక్కలుంటే బాగుంది పక్షిలాగా, ఈ సమస్యలు, ఈ టెన్షన్లు, భయాల నుంచి దూరంగా ఎగిరిపోదును, నెమ్మదిగా ఉంటుంది ఇవన్నీ దూరంగా ఎగిరిపోతే. కింద ఏమంటాడు చూడండి, ఇంకా త్వరపడి దూరంగా పారిపోయి, అంటే ఈ సమస్యలు తప్పించుకుని అరణ్యములో, అంటే ఎవరా లేని చోట ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, నెమ్మదిగా ఉంటుంది అనుకుంటున్నారు ఇతను కూడా. జనాలు కూడా అదే మొదలెట్టారు. సాయంత్రం చాలామంది ఇంటికి వెళ్తారు తొందరగా. ఎందుకు వెళ్ళరు అనుకుంటున్నారు? ఇంటికి వెళ్తే తలపోటా బాబు, మనశ్శాంతి ఉండదు. అందుకే పాపం ఆ రోడ్ల మీద, ఆ బారుల దగ్గర అక్కడే గడుపుతుంటారు. తొందరగా వెళ్ళరు, 11 అయిపోయిన వెళ్ళరు. ఆ బార్లలో మూసేసినా కూడా వెళ్ళరు. ఎందుకు? ఎంతో కొంత ఇక్కడే కొంచెం బాగుంది అంటే జనాలకి పాపం మనశ్శాంతి కోరైంది. ఏం చేస్తే మనశ్శాంతి వస్తుంది? ఎక్కడ దొరుకుతుంది అసలు మనశ్శాంతి? డబ్బుతో వస్తుందండి. ముఖేష్ అంబానీ 7,50,000 కోట్లు అంటున్నారు అంచనా అతని ఆస్తులు. అంటే భారతదేశంలోనే నెంబర్ 1 కుబేరుడు. అతను కూడా ఏం లేదు ఇంతకీ, మన పాపం గొల్లుమని ఎడుతున్నాడు. వాళ్ళ కొడుకుకి ఏదో జబ్బు వచ్చింది, భారీ ఆకారం, పెళ్ళయింది మొత్తానికి. కానీ అసలు ఏసీలో ఉండి చచ్చిపోతాడండి అతను. ఎన్ని లక్షలుండి? కోట్ల లక్షలుండి ఏసీలో ఉండకలేదు అతను. అంటే టోటల్గా డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదండి. బైబిల్లో కూడా చెప్పాడు చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16 వచ్చింది. నెమ్మది లేకుండా, అంటే మనశ్శాంతి లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, అంటే విస్తారమైన ధనం ఉన్నా కూడా ఏముండదు, అంటే మనశ్శాంతి డబ్బుతో దొరకదు. ఎంతకే పేదవాళ్ళని ఎవరైనా వచ్చి, ఓ కొత్త వాళ్ళు, మీకు మనశ్శాంతి కావాలా, ఓ 1 కోటి రూపాయలు కావాలా అన్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అంటే ఏమంటారు? మనశ్శాంతికి శాంతి ఎక్కడుంది? 1 కోటి ఉంటే నేను అంతకంటే మనశ్శాంతి ఎక్కడ అనుకున్నాను. అదే ముఖేష్ అంబానీ కోటేశ్వర్లను అడిగాం అనుకోండి, మీకు డబ్బు కావాలా, మనశ్శాంతి కావాలంటే వాళ్ళు ఏమడుగుతారు? బాబు డబ్బు బోల్డ్ ఉంది, అదే లేదు మా దగ్గర. చూసారా, రివర్స్. మనశ్శాంతి డబ్బుతో దొరకదు. మనం ఏమనుకుంటామంటే, మన ఇంట్లో తింటాకి లోటు లేకుండా అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మాకు మనశ్శాంతి లేదు అనుకుంటాం. అది కూడా చెప్పాడు అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట. ఇప్పుడు అన్ని భోజన పదార్థాలు ఉన్నాయంట ఒక ఇంట్లో, కానీ ఏమి లేదు, అన్ని గొడవలే, ప్రశాంతత లేదు. ఇప్పుడు ఏమంటాడంటే, అన్ని భోజన పదార్థాలు ఉన్నా, అన్ని ఐటమ్స్ ఉన్నా నెమ్మది లేదు. అంటే ఇప్పుడు తినటానికి ఎన్నున్నా, మంచి ఇల్లున్నా, డబ్బున్నా ఏముండదు, వీటితో మనశ్శాంతి రాదు ఇంతకీ. అది మనకు అర్థమవుతుంది. మనశ్శాంతి ఉండటం కోసం వీటి కోసం ప్రయత్నిస్తుంటారు అందరూ. నాకు అవి ఉంటే మనశ్శాంతిగా ఉంటాను, నాకు ఇవి ఉంటే మనశ్శాంతిగా ఉంటాను. అందుకే మనశ్శాంతి అంటే వీటితో రాదండి. ఎలా వస్తుంది అసలు మనశ్శాంతి? ఎక్కడ దొరుకుతుంది? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. శాంతి మార్గము వారు ఎరుగరు అన్నాడు. శాంతి అనేది ఒకటి ఉంది, అది ఎక్కడ దొరుకుతుందో ఉంది, కానీ జనాలు ఏమి ఎరగరు, అది ఎరగరు. ఎంతగా మనశ్శాంతి కోసం పరిగెడతారో వెతుకుతారు, కానీ ఎంతగా అది ఎక్కడ దొరుకుతుందో ఎరగరు. చెప్పేశాడు బైబిల్. అందుకే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. నా జీవితానికి సుఖం లేదు,
ఇక్కడ కొట్టుకుంటారు అప్పుడప్పుడు. ఏం లేదని, కర్మరా బాబు, మనశ్శాంతి లేదు, సుఖం లేదు జీవితానికి. ఎందుకు లేదంటే మనశ్శాంతి దొరికే మార్గం జనాలు గమనించలేదు, గుర్తించలేదు. ఇంతకీ ప్రపంచంలో ఎవరికైనా మనశ్శాంతి కావాలంటే ఒక మార్గం ఉంది. డబ్బుతో దాన్ని కొనలేం, ఆస్తులతో కొనలేం. పదవి ఉంటే పోనీ మనశ్శాంతి ఉంటుందా? మొన్న వరకు జగన్ అధికారంలో ఉన్నాడు, మనశ్శాంతితో ఉన్నాడా? ఈ పథకాలన్నీ వేస్తున్నాం, మళ్ళీ గెలుస్తామా గెలవమా, గెలుస్తామా ఈ టెన్షన్తో ఉంటారు. పదవి లేక మనశ్శాంతి లేక చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడు పదవి వచ్చింది, ఇప్పుడు పోనీ మనశ్శాంతితో ఉన్నాడా? సూపర్ శిక్ష వస్తుంటే భయం వేస్తుంది అన్నట్టు కొళ్ళని నీళ్ళు ఒప్పు దొక్కుపోయి ఎందుకు మళ్ళీ ఇవ్వట్లేదు జనాలు, మళ్ళీ ఆల్రెడీ కామెంట్స్ మొదలెట్టేశారు. ఒక పక్కేమో ఈవీఎంల ఫ్యాంకరింగ్ జరిగాని కేసు నడుస్తుంది. 12% ఎక్కువ ఓట్లు వచ్చేసంట వేసిన దానికంటే, పోలేని దానికంటే. ఇదో టెన్షన్ ఏమవుతుందో. ఒక పక్క పథకాలు ఇవ్వాలి, పోనీ మోదీకి ఏమన్నా ప్రశాంతత ఉందా? 3వ సారి గెలిచాడు, మోదీకి ఏమన్నా ఉందా? అతనికి టెన్షన్లు అతని. 2 రాష్ట్రాల మీద ఆధారపడి గెలిచింది, 2 రాష్ట్రాల మీద వచ్చింది ఇప్పుడు ఇంతకీ కేసు. ఈవీఎంలు తేడా జరిగేది అంటే ఎంత పెద్ద పదవి ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా మనశ్శాంతి వీటి వల్ల రాదు. దానికి మార్గం ఉంది. ఆ మార్గం జనాలకి తెలియక పాపం మనశ్శాంతి లేక చచ్చిపోతున్నారు. ఎక్కడుందో మనశ్శాంతి చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు దేవుడి మీద ఆనుకునినో వానిని దేవుడు పూర్ణ శాంతి గన్నవాడిగా కాపాడును. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనశ్శాంతి కావాలంటే ఏదో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఎంతకీ దేవుడి మీద ఆనుకోవాలండి. ఎవరి మనసు అయితే దేవుడి మీద ఆనుకుంటుందో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా. టెన్షన్లు, భయాలు, ఒత్తిడి, ఆందోళన, వణుకు ఇవే ఉండవు. ఏమి జరిగినా ధైర్యంగా ధీమాగా ఉండాలంటే ఎవరిని అనుకుని ఉండాలి? దేవుణ్ణి అనుకుని ఉండాలి. మళ్ళీ చదవండి అది. ఎవని మనసు నీ మీద అనుకునునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడి మీద 100% నమ్మకం ఉంటే నువ్వు ఇంక దేనికి భయపడవు, దేనికి టెన్షన్ పడవు, దేనికి ఆందోళన చెందవు, ప్రశాంతంగా ఉంటావు. కానీ దేవుడి మీద అనుకుంటారా? డబ్బు మీద అనుకుంటాం, మనుషుల మీద అనుకుంటాం, పనికిరాని వాటి మీద అనుకుంటాం, ఇలాంటి మీద అనుకుంటాం తప్ప ఎవరిని అనుకోం మనం? దేవుడి మీద అనుకోం. అప్పుడు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పండి? ప్రశాంతత ఎలా ఉంటుంది? ఎందుకు దేవుడు మరి మనశ్శాంతి లేదని ప్రజలను చూసి ఎందుకు ఆయన మనశ్శాంతి ఇవ్వట్లేదు? దానికోసం కూడా చెప్పాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము, అంటే ఆయన రక్షించాలి, నేను ఈ ఒత్తిడి నుంచి బయట పెట్టాలంటే చిన్న విషయం. ఆయన హస్తం కురచ కాలేదు. విననేరకు విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. వినకుండా ఉండడానికి ఆయనకి చెవిడేం పట్టుకోలేదు. నువ్వు అడిగిన వెంటనే వింటాడు, నువ్వు అడిగిన వెంటనే రక్షిస్తాడు. మరి ఎందుకు రక్షించట్లేదు? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకంటలేదు? ఇంతకే ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? మీరు ఆయనకి నచ్చనివి చేస్తున్నారు. అప్పుడు ఆయన మీకు కనపడకుండా అడ్డొచ్చేసంట. ఇంకా మీరు మాట్లాడినా ఆయన వినడం, మిమ్మల్ని చూడడం. తెలిసిపోతుందా? ఓకే. అంటే దేవుడు కాపాడాలనుకుంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఆయనకి నీకున్న సమస్యలు కానీ, నీకున్న ఇబ్బందులు కానీ చిన్న నలుసంతా. ఎందుకైనా పట్టించుకోవట్లేదు? కారణం నువ్వు ఆయన మీద మనస్ఫూర్తిగా అనుకోవట్లేదు. ఎంతకీ నువ్వు నీ సొంత ప్రయత్నాలు, నువ్వు మనుషులు నమ్ముకుంటావు, లేదంటే డబ్బును నమ్ముకుంటావు, లేదంటే పదమని నమ్ముకుంటావు, పనికి రానివన్నీ నమ్ముతావు. ఎవరు నమ్మట్లేదు? అప్పుడు నీకు ఎక్కడ ఉంటుంది మనశ్శాంతి? ఆ కింద ఇంకేం చెప్తున్నా చూడండి. నీ చేతులు రక్తము చేతను, 59:2 వచనం చదువుతున్నారు. నీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక
కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడను వాద్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. వారి కాళ్ళు పాపములు చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు త్వరపడును. ఒక 8వ వచనం. శాంతవత్తమును వారు ఎరగరు, వారి నడవడులలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడిచేవాడు ఎవడను శాంతి నొందడు. అబద్ధాలు, తప్పుడు సాక్ష్యాలు, అన్యాయంగా అనటాలు, చంపటానికి ప్రయత్నించటాలు, మోసపు మాటలు, ఇవన్నీ మనుషుల్లో ఉంటే దేవుడు ఏమేవాడంట? ఆ రూట్లో ఉన్న ఎవరికే మనశ్శాంతి ఉండదు, గందరగోళం, గజిబిజే ఉంటుంది. ఇప్పుడు మనశ్శాంతి దొరకాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అలా విశ్వసించిన వారికి ఏం దొరుకుతుంది? హ్యాపీగా, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఈరోజు ప్రపంచ మనుషులకి మనశ్శాంతి లేక చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోగాల పాలు అయిపోతున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, మనశ్శాంతి లేకే. దేనివల్ల ఇంతకీ? దేవుణ్ణి మనస్సారా దేవుని పైన అనుకోకపోవటం వల్ల. ఇప్పుడు మనందరికీ మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలండి? దేవుణ్ణి అనుకుంటే మనశ్శాంతి వస్తుంది రాదా? అసలు మనుషులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే, ప్రకృతిలో కుక్కలు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడైనా విచారంగా చింతిస్తూ టెన్షన్తో ఉంటాయండి? బాధతో ఎప్పుడైనా ఉంటాయి? కనపడతాయి మనకి? హ్యాపీగా ఉంటాయి చూడండి. ఎప్పుడైనా మనశ్శాంతిగా ఉంటాయి. ఎందుకు మనశ్శాంతిగా ఉంటాయి? అనవసరమైనవన్నీ నెత్తిన పెట్టుకోవాలి. వాటికి 2 కావాలి. ఏంటి కావాలి? 1 తిండి కావాలి, 2 నిద్ర కావాలి. అంతేనే కదా? ఉదయం అంతా తిండి కోసం పోరాడతాయి, రాత్రి అయ్యేటప్పటికి గూడుకి చేరిపోయి పడుకుంటాయి. బతకడానికి 2 కాకుండా ఏమైనా కావాలి అట్లకి? పక్షులకి బంగారం కావాలా? ఉద్యోగాలు కావాలా? పదవులు కావాలా? 2 కావాలి. మనకేం కావాలి? మనిషి బతకాలంటే 2 సరిపోతాయి. 1 కడుపు నిండా ఆహారం కావాలి, 2 కంటి నిండా నిద్ర కావాలి. నిద్ర లేకపోయినా చచ్చిపోతాం, తిండి లేకపోయినా. ఇప్పుడు మనిషి ఖచ్చితంగా బతకాలంటే తిండి, నిద్ర, కడుపు నిండా తిండి, కంటి నిండా. ఈ 2 కోసం పెద్ద టెన్షన్ పడాలండి? తిండి కోసం, నిద్ర కోసం పెద్ద టెన్షన్ పడాలా? దీనికోసం పదవులు ఏమైనా సంపాదించాలా? దీనికోసం ఏమైనా పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు చేయాలా? వీటి కోసం ఏమైనా రాజకీయాలు చేయాలా? సింపుల్గా కష్టపడినా ఒకరోజు పనికి వెళ్తే వారం రోజులు తినొచ్చు, అవునా? ఆల్రెడీ నువ్వు కడుపు నిండా తిన్నావు అంటే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. ఇల్లు లేకపోయినా వస్తుంది, ఫ్యాన్ లేకపోయినా వస్తుంది. కడుపు నిండా తిన్నావంటే నిద్ర ఎక్కడైనా వచ్చేది, అవునా కదా? కొంతమంది చూడండి రోడ్ల పక్కన ఎవడో కూడా ప్యాకెట్ అడుగు చేస్తాడు, ఫుల్గా తినేస్తాడు. అందులోకి మనకు 1 కూర, వాళ్ళకి 2-3 పొట్లాలు వస్తాయి. ఆ 2-3 పొట్లాలు తీసుకున్నాడు, అందులో మంచి కూర తీసుకుని ఫుల్గా తినేస్తాడు. ఓ ఇల్లు ఉండదు, ఏముండదు, ఆ చెట్టు కింద ఉంటాడు. కొంచెం సేపటికి అంటాడు. ఎందుకు? వచ్చేసిందాడికి ఇంకా నిద్ర. భూమి మీద మనుషులు తిండి, నిద్ర ఉంటే సరిపోద్దండి. మిగతావన్నీ లేకపోయినా బతకొచ్చు, అవునా కదా చెప్పరా? ఫోను లేకపోయినా బతకొచ్చా లేదా? బతకొచ్చు. బంగారం లేకపోయినా బతకొచ్చా లేదా? బతకొచ్చు. పదవులు లేకపోయినా బతకొచ్చా లేదా? కానీ ఇప్పుడు ఎంతకీ మనిషి టెన్షన్ పడేది, ఒత్తిడి పడేది, భయపడిపోయేది, బాధపడిపోయేది తిండి లేక, నిద్ర లేకనా? ఇవి లేకపోయినా బతుకుతాం అనుకుంటాం చూసారా? వాటి కోసం ఎంతకని. అర్థమైందో చిత్రం మీకు? అందుకే దేవుడు ఏమన్నాడు? ఏమి తింటాము, ఏంది వీటి కోసం ఎందుకు టెన్షన్ పడతావు? ఆకాశ పక్షులు చూడు, వాళ్ళకి టెన్షన్ లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉంది కదా. దానికంటే గొప్పడు కదా. నువ్వుకెందుకు వచ్చి ఇటు బాధలన్నీ? నువ్వు అనవసరమైన వాటి కోసం నెత్తిన వేసుకుని తిండుంటే నిద్ర ఉంటే సరిపోద్ది. కులం కోసం గొడవలు. ఇప్పుడు కులం అనేది ఉంటే లేకపోతే ఏమైనా బతుకుతామా, చచ్చిపోతామా? ఇప్పుడు మనకు కావాల్సింది తిండి, నిద్ర. కులం ఏమైనా అవసరం అండి? నువ్వు ఏ కులం అయితే ఏంటి, ఏదైతే ఏంటి. కానీ ఇప్పుడు దేనికోసం చచ్చిపోతున్నారు?
అది లేకపోయినా బ్రతకగలం అనే దానికోసం చచ్చిపోతాడు. అందుకే మతాల కోసం చచ్చిపోతున్నారు కొట్టుకుని. ఇప్పుడు మతం లేకపోతే బతకలేమా? తిండి ఉండాలి, నిద్ర ఉండాలి. ఇవన్నీ అందరికి ఉన్నాయి. ఇప్పుడు అంతకే తిండి లేకుండా ఎవడున్నాడండి ఇప్పుడు? ఒకవేళ నీకు తిండి లేకపోతే ప్రకృతిలో అంతా చూడు, ఏదో పండు ఏదో కాయ, నువ్వు ఏదైనా తిని బతికేచ్చు. దేవుడి రెండు దొరికేలాగా పెట్టాడు. ఈ మనశ్శాంతి లేకుండా ఎందుకు చేసుకున్నారంటే ఇవి కాకుండా ఎక్స్ట్రాలు ఆలోచించడం మొదలెట్టాడు మనిషి. ఆదాముకి అవకే ఫుల్గా తిండి పెట్టాడు, కోసుకుని తింటమే. తిన్నారంటే ఆటోమేటిక్ ఏమొచ్చేద్ది? హ్యాపీగా నిద్రపోవచ్చు, నిద్రపోవచ్చు. చావు చచ్చిపోతామేమని టెన్షను, రోగాలు వచ్చేస్తామని బాధ, అప్లోడ్ వస్తాడేమని బాధ, ఈఎంఐ కట్టాలని బాధ, సీటోడు వస్తాడు, ఏమైనా ఉన్నాయండి వాళ్ళకి? ఏమీ లేకుండా తినేసి పడుకునే జీవితం వాళ్ళది. ఇప్పుడు ఎవడో వచ్చాడు సీటోడు, నువ్వు ఆ పండు తింటే దేవతల వల్ల అయిపోతారా అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి దేవతల వల్ల అయిపోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా లోటు ఉందా? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చావు ఉందా? ఏ సమస్య లేదు, హ్యాపీగా తింటాం పడుకోవటం. అనవసరమైన నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటి? దేవతల వల్ల అయిపోతారండి, తినేశారు. ఇప్పుడు వచ్చింది అసలు టెన్షన్. దేవుడు వచ్చినప్పుడు దోకుంటారు. ఇప్పుడు బట్టలు లేవని తెలిసింది, మానసిక ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు మనశ్శాంతి లేదు ఎవరికి? అంటే మనశ్శాంతి ఎక్కడ పోయింది ఇప్పుడు? ఎంతకి ఏదైతే అవసరమో హ్యాపీగా ఉన్నామో దాంతో సరిపెట్టుకోలేదు. ఇప్పుడు లేని దానికోసం ఆలోచించారు. ఏం పోగొట్టుకున్నారు? ఉన్న మనశ్శాంతిని. ఈరోజు ప్రపంచం అంతా ఇదే చేస్తుంది. బ్రతకాలంటే తిండి ఉంటే సరిపోద్ది, నిద్ర ఉంటే సరిపోద్ది. ఈ రెండింటి కోసం పెద్దగా ఏమీ పోరాడని అవసరం లేదు, ప్రయాసపడిన అవసరం లేదు, టెన్షన్ ఒత్తిడి ఏం చేయని అవసరం లేదు. కుక్కలు కూడా ఎలా ఉంటాయి? శుభ్రంగా తింటాయి. ఉదయం అంతా అటు తిరిగి సాయంత్రమే కదా తిన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటుంది. అవును కదా? ఆ రోడ్డు మీద నిద్రపోతుంది ఒకసారి. మనకు వస్తుందండి రోడ్డు మీద పడుకుంటే నిద్ర. ఎందుకు రాదనుకుంటారు? మనకి లోపల కొన్ని పొడుస్తుంటాయి, అప్పులోళ్ళు అయ్యి టెన్షన్లో ఒత్తిడి. మనిషి ఏదైతే ఉంటే సరిపోతాడో దానికోసం కాకుండా అనవసరమైనవన్నీ నెత్తి మీద పెట్టుకున్నాడు. కాబట్టే ఏది పోగొట్టుకున్నాడు? ఇప్పుడు మనశ్శాంతి పోగొట్టుకుంటాడు. దేవుడి దగ్గరకు వస్తే ఇవే చెప్తాడు, నీకు ఇవన్నీ ఉన్నాయి కదరా, నువ్వు బతకడానికి తినలేదా, నేను నీకు పెట్టానా లేదా, నువ్వు నిద్రపోవడానికి నీకు నిద్ర ఇవ్వట్లేదా, రాత్రి నీ సూర్యుని పక్కన పెడతాను కదా, చీకటి వస్తుంది కదా, ప్రశాంతంగా పడుకోవచ్చు కదా, దేనికి నువ్వు టెన్షన్ పడుతున్నావు, దేనికి ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నావు? సైన్ లేదు ప్రభువా, అందరి మెల్లో నెక్లెస్లు వేసుకుంటున్నారు. సైన్ లేకపోతే నిద్ర రాదా? నిద్ర రాకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఎంతకి నిద్రకి సైన్కి సంబంధం లేదు యాక్చువల్గా, కానీ ఎందుకు రావట్లేదు ఇప్పుడు? దాని మీదకి వెళ్ళింది ఇదంతా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఎన్నో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, చివరికి మాట చెప్పి ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గత 2 వారాలకి చదువుకుంటున్నాం మనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి. అంటే సమాజంలో అపాయం ఎవరి వల్ల జరుగుతుందో అని చూసాం. మనుషుల వల్ల. ఈ మనుషుల్లో ఒక లక్షణం ఉంది. ఏ లక్షణం అంటే అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు అన్నాడు. అజితేంద్రియులు అంటే ఎవరు? ఈ పదం ఎప్పుడు అనలేదు కదా సరిగా. అజితేంద్రియులు, ఈ పదాన్ని విడగొట్టుకుంటే అర్థమవుతుంది. ఇంద్రియములు, జితేంద్రియములు, అజితేంద్రియములు, మూడు ఉన్నాయి ఇందులో. ఇంద్రియములు అంటే ఏంటి? అవయవాలు. తెలుసు కదా మనకి. ఇంద్రియములు అంటే అవయవములు. జితేంద్రియములు అంటే అవయవాలనే కంట్రోల్ చేసుకునేవాడు. అజితేంద్రియములు అంటే ఏంటి? అవయవాలని కంట్రోల్ చేసుకోలేనివాడు. ఇప్పుడు అంత్యకాలంలో ఎవరు ఉంటారంట? అజితేంద్రియులు ఎక్కువ ఉంటారు. అంటే తమ శరీరాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోలేని వారు. శరీరానికి ఏం కావాలో ఇప్పుడే చెప్పాను, తిండి, నిద్ర. ఇవి కాకుండా ఏదైనా ఈ శరీరం కోరుకుంటుంటే అది లేకపోయినా పర్లేదని నువ్వు కంట్రోల్ చేయగలిగితే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదు ఖచ్చితంగా అది ఇచ్చ తీరాలి అనుకుంటున్నావంటే నువ్వెవరో అజితేంద్రియుడు అయిపోయావు. అంటే ఇంకా నీకు మనశ్శాంతి ఉండదు. ఇంకా ఒక అమ్మాయి మీద కోరిక కలిగింది అడిగి, సంజయ్ రాయ్ అనేవాడు. శరీరంలో ఎవరికైనా పుడుతుంది కోరిక. పురుషుడికి ఎవరికైనా పుడుతుంది, స్త్రీకే పుడుతుంది.
ఇప్పుడు ఆ అమ్మాయి నాతో కలవదు, నాతో కలిసే పరిస్థితి కాదు, నేను ఆ స్టేజ్లో లేను అని ఆ శరీరాన్ని అదుపు చేసుకుంటే ఆడి కేసు లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాడు కుటుంబంతో. కానీ ఏమనుకున్నాడు? ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అనుకున్నాడు. వాడినే అజితేంద్రియుడు అంటారు. అంటే శరీరంలో కోరిక పుట్టినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, అణుచుకోలేకపోతున్నాడు దాన్ని. వాళ్ళని అజితేంద్రియులు అంటారు. అలాగ ఎవరైతే శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేరో, ఫలానాది లేకపోయినా నేను ఉండలేను, ఫలానాది లేకపోతే ఉండలేను అనే స్టేజ్కి వచ్చేసారో వాళ్ళకి ఏముండదు? మనశ్శాంతి అనేది ఉండదు. ఇంకేదో ఆందోళన, ఏదో టెన్షన్. అది లేకపోయినా నేను ఉండగలను. ఇప్పుడు ఎవరో సతీష్ గారు కారు కొనుక్కున్నారు. ఆయనే కారు కొన్నాడంటే నేను పెద్ద స్పీకర్ని, నా కారు లేకపోతే ఎలాగా, బండి మీద వెళ్తే ఎలాగా అని ఆలోచించుకుంటున్నాను అనుకోండి. ఇన్ని రోజులు కారు లేకుండా నేను తిరగలేదా? అసలు బండి లేనప్పుడే తిరిగాం, ఇంకా నేను బండి అన్న వచ్చింది ఇప్పుడు అని నన్ను నేను అదుకున్నాను అనుకోండి, ఏ సమస్య ఉండదు. అలా కాకుండా కారు కొని తీరాల్సిందే. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర నేర్చుకుని నా సంఘ సభ్యుడు ఆయన కారులో తిరుగుతుంటే నేను బోధకుణ్ణి, నేను బైకులో తిరగటమా? తీరాలంతే. అరే అప్పు ఏమైనా చేయరా తమ్ముడా అని ఆడిని ఎవడెత్తాడు, ఇంటి మీద ఇచ్చేస్తాడా, అయ్యి మీద ఇచ్చేస్తాడు తీసుకుని. అప్పుడు ఏమైపోతున్నా పరిస్థితి? కారు ఇంటి మీద ఉంటుంది, ఇంటి ముందు, కానీ నెత్తి మీద జుట్టు ఉండదు. ఈఎంఐ వస్తుంటుంది, అది వస్తుంటుంది. నెలకు వచ్చినప్పటికి అది ఏమైనా రిపేర్ వచ్చిందంటే కొన్ని బైక్ అయితే చిన్న చిన్న రిపేర్లు, కారు రిపేర్ వచ్చిందనుకో వేలల్లో ఉంటుంది అది. అప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? ఇంతకుముందే హ్యాపీగా ఉండేవాడిని, మనిషి అంతా చిక్కిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, అప్పుడు సతీష్ గారిని చూసి ఏమనిపిస్తుంది నాకు? మొత్తం ఈయనే చేశాడు, మా ఆయన ఏం చేశాడు అంటే, మనిషి ఎదుటి వాళ్ళని చూసి, వాళ్ళని చూసి అనవసరమైన నెత్తి మీద వేసుకుని ఉన్న మనశ్శాంతిని అంతా పోగొట్టేసుకుంటారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నా మీద ఆదిపడండిరా, మీకు ఏది కావాలో అది నేను మీరు అడగకుండానే ఇచ్చాను. నేను మీరు అనవసరమైన వాటికి వెళ్తే మరి నేనేం చేయను? మీ బిల్డప్ కోసం, మీ అహం కోసం, మీ దరిద్రాల కోసం, మీ తుచ్చమైన కోరికల కోసం మీరు అనవసరంగా తప్పుడు అడుగులు వేస్తుంటే నేనేం చేయను? అందుకే మీకు ఏముండదు ఇంకా మనశ్శాంతి అనేది. అందుకే భక్తి అంటే ఏంటంటే దేవుణ్ణి మనసారా నమ్మాలి. ఒకవేళ నువ్వు టెన్షన్, ఒత్తిడి దేనికోసం పడాలంటే తిండి ఎలాగో దొరుకుతుంది, తిండి లేకుండా దేవుడు ఏమీ చేయడు. ఈరోజు తిండి కావాలంటే ఎవరైనా పెడుతున్నారండి. ఒక చర్చిలో ఆదివారం భోజనాలు ఉంటాయి, ఒక గుళ్ళో ప్రతిరోజు అన్న సంతర్పణ ఉంటుంది. ఈ మధ్య అన్న క్యాంటీన్ అని పెట్టాడు, 5 రూపాయలకే భోజనం అంట. అసలు అన్న క్యాంటీన్ అవసరం లేదు, ప్రతి సంస్థలు పెడుతున్నప్పుడు. అవునా? ఎన్నో దేవాలయాలు, ఎన్నో చర్చిలు, ఎన్నో గుడులు ప్రతిరోజు. రావులపాలెం ఉంది, ఆ రావులపాలెం బస్ స్టాండ్ సెంటర్లో ఒక బోర్డు చూశాను మొన్న. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఉచిత భోజనం అని పెట్టాడు. అంటే రోజు అన్నం ఉంటే దొరకకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలి? రావులపాలెం అయిపోయి బస్ స్టాండ్లో పడుకున్నారు అనుకోండి, 12 గంటలకు వెళ్ళిపోవడానికి అక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రతిరోజు. ఎవరో రెడ్డి గారు పెడుతున్నారంట. అన్నం దొరకటం అనేది ఏ లేదు. ఇది ఎక్కడే అడుక్కునే వాళ్ళు వచ్చుకో ఉన్నారు. అక్క అని వస్తుంది ఆ అమ్మాయి, అందరూ అన్నం పెడుతున్నారు లేదా? హ్యాపీగా తింటున్నారు. వాళ్ళు వండుకోవట్లేదు, ఏం చేయట్లేదు. అన్నం దొరకకపోవటం అనేది లేదు. నిద్ర లేదు, నిద్ర అందరికీ వస్తుంది. ఈ ఒత్తిడి అంతా దేనికోసం? ఇంతకీ అవి లేకపోయినా బ్రతకగలం అన్న వాటి కోసం. జుట్టు పీకేసుకొని టెన్షన్ పడిపోయి, బాధలు పడిపోయి, కష్టాలు పడిపోయి, నిద్ర లేకుండా బాబోయ్ ఇంట్లో కొట్టేసుకుంటూ గందరగోళం, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవటం, లేదంటే ఉరేసేసుకోవటం, ఎక్కడికి వెళ్ళిపోవటం, ఇల్లుదులు పెట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? లేని అన్నీ పట్టుకొచ్చి పెట్టేసుకో. ఇలాంటి టైంలో దేవుడు ఏం చేస్తాడు మరి? మీ పాదాలు మీరు పడండిరా, అంతేనా? నా మీద అనుకుంటే మీరు మీ జీవితం అర్థమైపోతుంది. మీకు ఏ లోటు చేయను. మీరు ఒకవేళ టెన్షన్, మనశ్శాంతి లేకుండా దేనికోసం ఉండాలి చెప్పనా? నా పని కోసం ఆలోచించాలి. మీకున్న పనులు 3. 1 ఆహారం తినండి, 2 నిద్రపోండి, 3 ఏం చేయాలి? మిమ్మల్ని పుట్టించి మీకు ఎన్ని ఇచ్చినందుకు నా పని చేయండి. ఆ పని విషయంలో టెన్షన్ పడు, కంగారు పడు, ఒత్తిడి పడు. ఏం ప్రసంగం చెప్పాలి ఆదివారం? టెన్షను. పలానా వాళ్ళు దేవుడిని తప్పుడు పడుతున్నారు, వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? అక్కడ సువార్త చేయాలంటే డబ్బులు కావాలి, పరిస్థితి ఎలాగా? ఈ టెన్షన్ పడుతున్నారు జనాలు. అప్పుడు దేవుడు కూడా ఆనందిస్తాడు. నా కోసం ఎంత టెన్షన్ పడుతున్నారా, ఎంత మనశ్శాంతి లేకుండా ఎంత ఒత్తిడి పడుతున్నారా. ఇది కావాలి. కానీ యేసుక్రీస్తు పుట్టారండి భూమి మీద,
దేనికోసమైనా మనశ్శాంతి లేకుండా ఉన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు నాకు పెద్ద కోట లేదు, నేనా దైవ కుమారుని అని చెప్తున్నాను, నా వెనకాలేమో శిష్యులు తిరుగుతున్నారు, నా లెవెల్ ఏ లెవెల్లో ఉండాలి అనుకున్నాడా? సిగ్గు లేకుండా చెప్పాడు ఆయన, నీ అంటే వస్తాను బాబా అని ఒక అడిగితే, ఆకాశ పక్షులకైనా గూళ్ళు ఉన్నాయి, నక్కలకైనా బొర్రెలు ఉన్నాయి, నాకు తలవాల్చుకుంటాక ఏమి లేవురు బాబు అన్నాడు. ఏమైనా మొహమాట పడ్డాడా? ఆయన రెండే చూసుకునేవాడు. ఒకటి ఆహారం తినేవాడు, రెండు శుభ్రంగా దోణిలో పడుకునేవాడు, నిద్ర. ఏ కదా కావాలి. మూడు ఏం చేసేవాడు ఆయన? ఒకవేళ టెన్షన్ పడి బాధపడుతూ ఉంటే దేనికోసం పడ్డాడు ఆయన? దేవుడి పని కోసం, అంతే కదండి. ఇంకేమీ లేదని. మనకేంటంటాయి? మనకి ఎంతగా దేవుడి పని కోసం టెన్షన్ ఉండదు. తిండి లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం అది ఉండదు. మనవన్నీ ఓవర్. ఇవన్నీ తగ్గించుకుంటేనే మనం ఎలా బతుకుతాం? ప్రశాంతంగా మనశ్శాంతిగా బతుకుతాం. ఇక్కడ నువ్వు మనశ్శాంతిగా ఉండి దేవుని పనులు చేసావనుకో, ఇంకా శాశ్వత కాలం ప్రశాంతతలోకి వెళ్ళిపోతాం. అదే అన్నాడు నెమ్మది పొందే స్థలం అని. దాని పేరే నెమ్మది పొందే స్థలం అంటే అర్థం ఏంటి? ఇంకా టెన్షన్లు, ఒత్తిళ్ళు ఏముండవు. పిల్లడికి ఎలాగా రొంపట్టింది, చిన్నపిల్లకి ఎలాగా 20 సంవత్సరాలు పట్టుకున్నాయి, రేపు ఎలాగా సీటుడు వస్తాడు, ఎల్లుండి ఎలాగా ఫీజులు కట్టాలి, ఏముండవు. ఇంకా ప్రశాంతంగా ఉంటారు. అలాంటి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే దేవుడి కోసం టెన్షన్ పడండి తప్ప, పనికిరానివన్నీ మీదెట్టేసుకుని మీరు టెన్షన్ పడిపోయి దబోదిబోమనిపోయి గందరగోళం అయిపోతే మనల్ని ఎవడో కాపాడలేడు. మన జీవితం మన చేతిలో ఉంటుంది. మనకు ప్రశాంతంగా ఉండాలన్నా లేదన్నా ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలోనే. పాప ఇక్కడ ఉన్న చాలామందికి ఏముండదు, పైకి అలా నవ్వుతున్నారు, కానీ కొంతమంది తెలిసిపోతారు ముఖంలో. అందరూ నవ్వునాలు నవ్వరు, అలాగే ఉన్నారని అర్థమైంది. పాపం మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, టెన్షన్ ఏదో మొత్తం తినేస్తుంది బుర్రలో. చిన్న జీవితం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఏమీ లేదని శుభ్రంగా తిన్నుంది కదా, తినండి, రెస్ట్ తీసుకొని శుభ్రంగా. ఇంక దేనికోసం ఒత్తిడి పెట్టుకోకండి. ఇప్పుడు నేను కలెక్టర్ అయిపోవాలి, సీఎం అయిపోవాలి, ఎలాంటి టార్గెట్లు ఏమైనా ఉన్నాయి మీకు? ఉంటే వస్తుంది టెన్షన్. లేదు ఈ ఊళ్ళో అందరికంటే నేనే పెద్ద బిల్డింగ్ కట్టాలి అనుకుంటున్నావా? అయితే నీకు మనశ్శాంతి పోద్ది. లేదు అందరికంటే ఎక్కువ నగలు నేను వేసుకోవాలనుకున్నావా? పోతుంది అది కూడా. ఆ తర్వాత నువ్వు పోతావు. ఏం పర్లేదు, అందరికంటే నేను తక్కువగా ఉండాలనుకున్నావా? నీ అంత అదృష్టవంతుడు, నీ అంత సంతోషం ఎవరికే? అంతే కదండి. ఈ చర్చిలో అందరికంటే నేనే తక్కువగా ఉండుకోవాలి, నేనే తగ్గించుకొని ఉండాలి అనుకున్నావు, ఎలా ఉంటుంది నీకు? ఇంక దేనికోసం టెన్షన్ పడతావు, దేనికోసం ఒత్తిడి పడతావు? అలా కాకుండా ఈ చర్చిలో అందరికంటే నేనే గొప్పడిగా ఉండాలనుకున్నావు అనుకో, అలా చూపించుకోవడం కోసం ఎన్ని టెన్షన్లు పడాలనుకుంటున్నారు? అదేనా? కాబట్టి మనకు మనశ్శాంతి అనేది దేవుడు ఇవ్వాలి. ఆయన మీద అనుకుంటే నీకు ఏ లోటు ఉండదు, తృప్తిగా ఉంటావు. శుభ్రంగా ఆయన పని చేసుకుని ఉన్నదాంతో తృప్తి పడుతూ, తిండికి లోటు లేకుండా, రెస్ట్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటే ఏ గందరగోళం ఉండదు. ఇవి కాకుండా నువ్వు అన్నీ నెత్తి మీద పెట్టుకుంటే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఏం కోల్పోతావు? మనశ్శాంతి లేకుండా కోల్పోతావు. ఆ తర్వాత శాశ్వతంగా ఇంక మనశ్శాంతి ఉండదు. ఇంకా నిత్యాగ్ని దానికి వెళ్ళిపోయిన మనశ్శాంతి ఉందండి అక్కడ? అయోమయం. అసలు మనశ్శాంతి లేని స్థలమే అది. ఏడుపు, పండ్లు కొరకటం, ఆందోళన. బయటకు వస్తామా రామా లేదు. ఇంకా పోనీ పక్కోడు ఏడుస్తున్నాడు కదా, ఆడు కనబడతాడా? పోనీ గొల్లుమని ఎడుతాడు ఎవడో పక్కన వచ్చి. ఎవరు బాబు? నరేష్ గారా? నరేష్ గారు ఏడుపులా ఉందని చూస్తే అక్కడ కనబడతాడా? కట్టికి చికెన్ మళ్ళీ ఒక పక్క ఏంటి ఏడుసులోడు కనబడ్డావు, మన ఏడుపు ఇంకొకటి చూడటం, అంతే కదా. ఇంత గందరగోళమైన ప్రశాంతత లేని జీవితానికి ఎందుకండి మనకి? అందుకే ఉన్నదాంతో తృప్తి పొందుతూ, అందరినీ ప్రేమించుకుంటూ, చక్కగా తగ్గించుకుంటూ, ప్రశాంతంగా బ్రతికి దేవుడి పని చేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. దీనికి హిమాలయాలకు వెళ్ళవసరం లేదు, ముందు తాగని అవసరం లేదు. ఆ ముందు తాగడం మొదలెడితే ఉన్న మనసు పోతుంది, ఎంతో కొంత అన్న ఉంటుంది. ఇంటికి వచ్చిన తాగేసేవా, డబ్బులని తగలబెట్టేసేవా అని మళ్ళీ మనసు ఉండదు, మళ్ళీ అప్పులు పాలైపోతాం, మళ్ళీ ఆరోగ్యం పాడైపోతాం. ఈ టెన్షన్ల దరిద్రాలు ఎందుకంటే ప్రశాంతమైన జీవితం, నీ జీవితానికి ఏది కావాలో దానికోసం మాత్రం ఆలోచిస్తే సరిపోతుంది. అర్థమైనా అర్థం కాలేదు? ప్రశాంతంగా విన్నారా? ఆలోచించుకోండి. ఒత్తిళ్ళు, టెన్షన్లు, గజిబిజిలతో చేస్తారా? లేదు బాబు, నా జీవితం ప్రశాంతంగా ఉండాలి, దేనికోసం నేను ఆలోచించను, అక్కడ ప్రస్తుతానికి ఏ లోటు లేదు, తినడానికి లోటు లేదు, ఉండడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇబ్బంది లేదు, అవన్నీ చక్కగా ఉన్నాయి, హ్యాపీ చాలే అనుకుంటావా? నీ అంత అదృష్టవంతం ఉండడు. లేదని పరిగెడతావా? నీ అంత దరిద్రుడు. శ్రద్ధగా ఉండి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ